సిగ్నల్ టీవీ, నేను శైలజ. పుష్ప ఇప్పుడు వరల్డ్ వైజ్గా ఇది ఒక పేరు కాదు, ఇది ఒక బ్రాండ్ అని చెప్పేసి చెప్పుకోవాలి. పుష్ప సినిమా ఇంకా రిలీజ్కి ప్రీమియర్ షోకి ఎంత దూరంలో కూడా లేదు. 9:30కి ప్రీమియర్ షో ఉంది. ప్రస్తుతానికైతే మనం సంధ్య 70mm దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ పుష్ప అల్లు అర్జున్ జాతర అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. మరి ఈవెంట్ కూడా చేయబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పుష్ప ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉండబోతుందా లేదా అనేది కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. జాతర మాసు ఓరం మాస్ సినిమా వస్తుంది. 3 ఏళ్ళ తర్వాత బొమ్మ పడుతుంది. మామిడిది హిట్, బ్లాక్ బస్టర్. డే 1 300. కొంటున్నారు కదన్నా, ఎక్కడ ఫిల్ అవ్వట్లేదు చెప్పండి, మొత్తాన్ని ఫిల్ అయినాయిగా. వెళ్తే వెళ్ళింది అన్న, కోర్టు ఇచ్చి ఏమిచ్చింది, 2 వీక్స్ తర్వాత రమ్మంది మళ్ళీ. మా సినిమా కొడుతున్నాం చూడండి. ఇప్పుడు ఎవడైనా కొంటాడు రేపటి నుంచి. ఈవేళ ఒక్కరే దగ్గర 900, రేపటి నుంచి మళ్ళీ అంత 350. ఎందుకు కొంటారన్న, చూడు హాట్ కేక్స్ అయిపోతాయి టికెట్లు. RRR బాహుబలి కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా? అది చెప్పలేం కన్నా, RRR దాడుతుంది, బాహుబలి కూడా దాడే ఛాన్స్ ఉన్నాయి. ఈవేళ రాత్రి టాక్ వస్తుంది, కొడుతున్నాం అంతే. రన్ టైం ఏముందన్న, యానిమల్ రన్ టైం ఉంది కదన్న, మరి దాంటే 1 నిమిషం ఎక్కువ అంతే కదా. ఇంకేముంది, కొడతాం. హిట్ అవుతుంది సినిమా ఈజీగా. 3 years తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతున్నారు, మీ ఫీలింగ్ ఏంటి? దేవుడు కనిపిస్తున్నాడు, దేవుడు. ఇంక 3 ఏళ్ళ తర్వాత మాసు, జాతర మాస్ అంతే. జాతర అన్న, జాతర ఎపిసోడ్ వెయిటింగ్ అసలు. డాన్స్ అన్న, డాన్స్ 3 ఏళ్ళ తర్వాత చాలు మాకు. అది 6 ఉన్నాం అన్న, మనిషి 10 ఇచ్చుకున్నాం అంతే. ఇప్పటి వరకు ఇంత కాస్ట్ పెట్టేదైనా సినిమా చూసారా? చూసాం, దేవర సినిమా చూసాం 1000 రూపాయలు పెట్టి. బాయ్ సినిమా 1500 పెట్టాం. ఏముంది ఇప్పుడు? పుష్ప అంటే ఫైర్ కాదు, పుష్ప అంటే వైల్డ్ అంతే, అస్సలు తగ్గేదే లేదు. ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు సినిమా? సినిమా అయితే అస్సలు తగ్గేదే లేదు. ఇవాళ రాత్రి అయితే మేము ఈగర్గా 3 years నుంచి ఈగర్గా వెయిటింగ్. చెప్పాలంటే మా అన్న గురించి, మా అన్న ఇవాళ రాత్రి 9:30కి దర్శనం ఇవ్వబోతుండు. అది కూడా సంధ్య థియేటర్లో మేము అందరం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. చూసుకోవచ్చు మీరు ఎంతమంది ఇప్పుడే గ్యాదర్ అయిపోయారు. మ్యాక్సిమం 4 hours ఉంది ఇంకా రిలీజ్కి. అస్సలు తగ్గేదే లేదు రాత్రి అయితే అంతే. ఎందుకంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఎందుకుందంటే మా ఫ్యాన్స్ మట్టుకైతే నేను చెప్తున్నా, అయితే మేము 3 years నుంచి మా దేవుడిని చూడలేదు కాబట్టి ఇవాళ రాత్రి చూస్తున్నాం కాబట్టి మాకైతే పిచ్చే హ్యాపీ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ అట్లున్నాయి మావి. మాకు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకుంటాం అంతే. అందుకే ఈగర్గా వెయిటింగ్. అయితే ఇప్పుడు పుష్ప మూవీకి అంటే మూవీ మేకింగ్కి అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదనే ఒక టాక్ నడుస్తుంది, మీరేమంటారు? పెట్టాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు ఆ సినిమా అట్లా మొత్తం క్రియేషన్స్ కానీ వరల్డ్ ప్రపంచం వేరే ఉంది కాబట్టి అని చెప్పేసి అట్లా పెట్టాల్సి వచ్చింది. మ్యాక్సిమం ఎంత పెట్టినా కూడా దానికి డబల్ అయితే కంపల్సరీ, డబుల్గా 3 వస్తుంది. ఎక్స్పెక్టేషన్ ప్రీ రిలీజ్ బిజినెసే 1000 కోట్లు దాటింది. ఇది ఇంకా ఓవరాల్గా వరల్డ్ వైడ్ అంతా 2000-3000 crores పక్కా దాటుతుంది. అంటే ఇప్పుడు పుష్ప 3 టాక్ కూడా నడుస్తుంది, వచ్చే ఛాన్స్ ఉన్నాయంట? వస్తుంది కానీ మ్యాక్సిమం అన్న అయితే గ్యాప్ తీసుకుంటాడు. గ్యాప్ వస్తుంది కానీ అన్నది అయితే తీసుకోడు. మ్యాక్సిమం అయితే పుష్ప 3కి ఉండొచ్చు, గ్యాప్ ఉండొచ్చు. ఫస్ట్ డేనా అన్న చెప్పలేమన్నా, ఎంత మనం ఊహించలేనిది అయితే జరగబోతుంది వాళ్ళ రాత్రి అంతే. మీరు వెయిట్ చేస్తున్నారా పుష్ప 3 కోసం, పార్ట్ 3 కోసం? పార్ట్ 3 ఏందక్క, ఫస్ట్ ఇది రాత్రి షో గురించి 3 years నుంచి ఆగుతున్నాం మేము. ఆ 3 సంగతి వదిలేసాయి. ఇవాళ 2కి అయితే ఈగర్గా వెయిటింగ్ అయితే మేమైతే మా ఫ్యాన్స్ మట్టుకి అంతే. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అక్క నమస్తే. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? సినిమా ఏకదం ఉంటుంది అక్క, సినిమా అయితే ఏకదం ఉంటుంది పక్క. అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అవునక్క, ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఎంజాయ్మెంట్ అయితే తగ్గేదే లేదక్క. ఎంత అంటే సినిమా పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది అక్క, ఎక్కువనే చాలా ఉంటుంది. రికార్డు మొత్తం బద్దలు కొడుతుంది ఇక ఇట్టు అది పక్క. టికెట్ల రేట్ ఎట్లున్నాయి? టికెట్ రేట్ అయితే మాక్సిమం అయితే నాకు తెలియదు అక్క, మేమైతే బుక్ చేసుకున్నాం. అంటే ఒక టికెట్కి 1000 చేంజ్ అట్లుంది అని చెప్పేసి అంటున్నారు కదా. 1000 చేంజ్ ఉంటే ఉండవచ్చు అక్క, చెప్పలేం. మాకైతే తర్వాత వచ్చిన సినిమా ఎంత ఉన్నా పర్లేదు అక్క. 3 years తర్వాత వస్తుంది బండి అన్న సినిమా, ఎంత పెట్టినా పర్వాలేదు. గవర్నమెంటే ఇచ్చింది కదా అక్క, ఇంకేంది. ఇప్పుడు సినిమాని ఆపేస్తారనే ప్రచారం జరుగుతుంది కదా. అంత ఎవ్వరు ఆపరేరు అక్క. సినిమా ఆపే ఉంటే ఎవ్వరి వల్ల కాదు, అది అస్సలు తగ్గేదే లేదు. ఏసుడే ఇవ్వాలని ఆపితే.
మెగా ఫ్యాన్స్ వచ్చేసి అల్లు అర్జున్ మీద కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని బట్టి మీరు ఎట్లా చూస్తారంటారు? వాళ్ళకు చెప్తాం ఈ సినిమా తోటి ట్రోల్ చేసిన లంజోడుకు ఒక్కొక్కరికి దింపుతాం రాడు ఇప్పుడు చూపెడతాం ఈ సినిమా తోటి ట్రోల్ చేసిన లంజోడుకులకు. మీరు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? నిజంగా వేరే లెవెల్ అక్క, నిజంగా హైలైట్. అమ్మోరు తెలి జాతర హైలైట్, బన్నీ అనే యాక్షన్ హైలైట్. సినిమా బ్లాక్ బస్టర్ రికార్డ్ అంటే పుష్ప అంటే రికార్డ్ ఒకటే వస్తున్నా. ఫస్ట్ డే 250 crores పక్కా. పుష్ప జోలికి ఎవరు వచ్చినా సరే ఒప్పుకోము. అల్లు అర్జున్ ట్రోల్ చేసే సంగతి అన్నారా, నేను కొంతమంది నిబ్బాగాళ్ళు వాళ్ళని వదిలేస్తాము. మెగా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీయే, మేము అందరినీ ఆదరిస్తాం. మా హీరోడు ఆదరిస్తాం, మేము ఆదరిస్తాం. వాళ్ళు తిడతాం, మేము తిడతాం. మా హీరో జోలికి రావద్దు, మేము ఎవరి జోలికి రాము అంతే. టీజర్ చూసావా పుష్పది? చూసిన ఎట్లుంది? చాలా బాగుంది టీజర్ అయితే, చాలా సినిమా మంచి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా అయితే ఇప్పుడు మొత్తం చాలా బాగుంటుంది అనిపిస్తుంది. లైటింగ్ అన్నీ చూస్తుంటే చాలా నిజంగా చాలా ఖతర్నాక్ ఉంది. ఇప్పుడైతే టీజర్ అయితే చాలా ఫస్ట్ డేకే చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి నాకు చూసినా కూడా. ఇప్పుడైతే ప్రెసెంట్ మూవీస్ ఆల్సో అంటే చాలా ప్రైజెస్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. కానీ టికెట్స్ కూడా వితిన్ 5 minutes ప్రతి షోస్లో అన్నీ బుక్ అయిపోయినాయి. కానీ నిజంగా ఇప్పుడు వెయిట్ చేస్తున్నా, మూవీ కోసం వెయిట్ చేస్తున్నా, చూస్తా. చాలా బాగుంది టీజర్. చాలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవి ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యానే. ఇప్పుడు మూవీని ఆపేయాలి అనే టాక్ నడుస్తుంది, దాని పట్ల మీరు ఏమంటారు? ఎందుకు అసలు ఆపేయదు కదా. చాలా ఇప్పుడైతే ప్రెజెంట్ 3 years కష్టపడాను కాబట్టి చాలా బాగుంటుంది. ప్రెజెంట్ ఇంకా ఫ్యాన్స్ కూడా ఇంకా 5 years హీరోని ఒప్పుకుంటే పుష్ప 3 కూడా రిలీజ్ చేస్తా చేపిస్తా అని చెప్పిండు. అట్లానే అన్న అల్లు అర్జున్ ఫ్యానా? కాదు, మెగా ఫ్యాన్. సినిమా చూడడానికి వచ్చారా? అవును. అంటే ఎట్లా ఇప్పుడు అంటే సినిమా కోసం ఈగలు ఒక 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా అయితే ఖచ్చితంగా బాగానే ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో టీఎఫ్ఏ కూడా బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి. సో జై మెగా ఫ్యామిలీ. ఇప్పుడు మీరు మెగా ఫ్యాన్ అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుంది. ట్రోల్స్ బాగా రన్ అవుతున్నాయి, ఫ్యాన్స్ మధ్యలో కూడా వార్ నడుస్తుంది, మీరేమంటారు? ఎన్ని వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే సినిమా అనేది గెలుస్తుంది. సో టాక్ ఉంటే టాక్తో సంబంధం లేకుండా సినిమాలో కంటెంట్ ఉంటే ఎట్లాంటి సినిమా అయినా సరే మనకి ఎండ్ ఆఫ్ ది డే టాక్ బాగుంటే సినిమా బాగుంటుంది. సో కంటెంట్ ఉన్నా కూడా సినిమా బాగుంటుంది. అన్నీ బాగుంటే సినిమా కూడా ఆల్వేస్ బాగుంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా హిట్ అయిద్దని కోరుకుంటున్నాం. సో అవ్వాలి కూడా, అందరూ బాగుండాలి. సో బన్నీ బాగుండాలి, అటు మెగా ఫ్యామిలీ కూడా బాగుండాలి. బ్రో సినిమా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? యాజ్ ఎ ఫ్యాన్గా సినిమా అయితే బాగానే ఉంటుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. సినిమా టికెట్స్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ట్రోలింగ్ జరుగుతుంది. ట్రోలింగ్ అనేది ఇలానే చేస్తూనే ఉంటారండి, నెగిటివ్ ఎలాంటి ఇలానే చేస్తూనే ఉంటారు. ఒకటి ఎదుగుతుంటే వాళ్ళకైనా అలానే ఉంటుంది. ఇక వాళ్ళ రికార్డ్స్ బ్రేక్ అయితే బాధ వాళ్ళలో ఉంది, ఏం చెప్పలేము. ఇక పాత విషయాలు అన్నీ తీసుకొని వచ్చి పెడతారు, ఇక ఏం చెప్పలేము దానికి. అంటే దానికి ఉన్న యాంటిసిపేషన్ వల్ల వాళ్ళు పెట్టుకున్నారు, అట్లా వాళ్ళకి బిజినెస్ కావాలని పెట్టుకున్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోరు, అంతే కదా. ఇష్టం లేని వాళ్ళు కొనుక్కోరు టికెట్స్. మీరు యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది వార్ నడుస్తుంది ఒకటి, దానికి మీరు ఏమంటారు? యాక్చువల్గా వాళ్ళ లోపల ఏం లోనే వాళ్ళకి తెలియదు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా ఏమో ట్వీట్స్ పెట్టుకుంటారు, ఏమేమో చేస్తారు. దానివల్ల అనవసరంగా ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుంటారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఆన్లైన్ ఫ్యాన్సే ఇలా చేస్తున్నారు, వాళ్ళు పర్సనల్గా ఎలా ఉంటారో తెలియదు కానీ ఫ్యాన్సే ఇలా చేస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఫ్యాన్స్ సినిమాలకి చూస్తే అన్నీ బాగానే ఉంటాయి, కానీ పర్సనల్ విషయాన్ని తీసుకొని అన్నీ పర్సనల్గా చేసుకుంటే అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది టికెట్ల వర్షం అనేది, కలెక్షన్లు అయితే భారీగా వస్తున్నాయి. అంటే ముందు కూడా ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ముందు అంటే ఇక సినిమా కంటెంట్ బాగుంటే ఏదైనా అన్ని రికార్డ్స్, ఇప్పుడైతే ఆల్రెడీ ముందే రికార్డ్స్ అన్ని బ్రేక్ అయినాయి ప్రీ రిలీజ్లో. ఇంకా బిఫోర్గా చూస్తారు మీరే, ఇప్పుడు ఈరోజు నైట్ చూస్తారు మీరు, రేపంచలు మీరే. అన్న సినిమా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా చాలా బాగుండాలమ్మా, ఎందుకంటే ఆ జాతర సీన్ ఉంది కదా, ఆ సీన్ కోసం అయితే ఎక్స్ప్రెషన్గా దానికోసం అయితే చాలా వెయిటింగ్ ఉన్నాం మేము. ఎందుకు ఆ సీన్ అని. సినిమా సూపర్గా ఉండాలి. అల్లు అర్జున్ ఫ్యాన్సా మీరు? మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండి. మా మామకి మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాం. టికెట్లు తీసుకున్నారా? ఎంత ఉంది ధర? టికెట్లు ఉన్నాయి. ఎట్లుంది కాస్ట్? ఎట్లుంది అంటే కాస్ట్ ఎట్లుంది? టికెట్ల కాస్ట్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా. టికెట్ల కాస్ట్ ఎవరి వారికి బ్లాక్లో అమ్ముకున్నాడు అవన్నీ ఎక్కువది, కానీ ఎవరికి వాళ్ళు ఉన్నాయిలే. అంటే మధ్యతరగతి వాళ్ళు చూసేటట్టు ఉందా? టికెట్లు కొనుక్కొని చూసేటట్టు ఉందా? ఉన్నదమ్మా, ఏం పర్లేదు దానికోసం. ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి, ఏం ప్రాబ్లం లేదు, చూడడానికి అయితే ఉన్నది. మీరు టికెట్ తీసుకున్నారు, ఎంత కొన్నారు? మేము ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నామండి. ఎంత చూపించింది ఆన్లైన్? మాకు 400. ఎంత ఎక్కువేం లేదు, మామూలుగానే. అంటే ఇప్పుడు సినిమాని ఆపేయాలనే ప్రచారం జరుగుతుంది, సినిమాని ఆపేయాలనే ప్రచారం జరుగుతుంది. ఎవడు ఆపడు, ఎవడు ఆపనీయం. మేము అస్సలు ఆపనీయం. రేపు సినిమా రిలీజ్ కావాలి, మేము ఇక్కడ జాతర చేసుకోవాలి. మా జాతర ఉంటుంది రేపు అయితే ఖచ్చితంగా.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అస్సలు తగ్గేదేలే. అన్న నమస్తే. నమస్తే నమస్తే. మీ పేరు? అరుణ్. పెద్ద ఫ్యాన్ అల్లు అర్జున్? పెద్ద ఫ్యాన్ అండి, డైరెక్ట్ ఫ్యాన్. ఏంటి మీ చేతి మీద టాటూ ఏంటి? అల్లు అర్జున్. అల్లు అర్జున్. చూపిస్తారా ఒకసారి మా కెమెరాకి? అల్లు అర్జున్. అంటే ఇప్పుడు ఎట్లా పుష్ప 2 రిలీజ్ అవబోతుంది, ఇంకా ఎంతసేపు కూడా లేదు ప్రీమియర్ షోకి. టికెట్ ఎంత పెట్టి కొనుక్కున్నారు? టికెట్ అది ఇక మేము చెప్పలేము కానీ మేము తీసుకున్నాం అంతే. ఎంత అన్నా ఉండను, అది 3,000 ఉండను, 4,000 ఉండను, 5,000 ఉండను. అన్న కోసం మేము 3 సంవత్సరాల నుంచి లీగర్లో వెయిట్ చేస్తున్నాం. అన్న కోసం ఎంత పెట్టైనా మేము సినిమా చూస్తాం. 9:30కు ఉంది. మా అన్న కూడా వస్తుండు, దేవుడు కూడా వస్తుండు. పక్క దేవునితో మేము కలిసి సినిమా చూస్తున్నాం ఇప్పుడు అంతే. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఎందుకు అంత మూవీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉన్నాయంటే? పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కాదు, అంతకు ముందే పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా సినిమా తీయక ముందే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్. అక్కడ కేరళలో కానీ నార్త్లో కానీ అన్న సినిమాలు 70 అక్కడ పోయి 100 కోట్లు 100 బిలియన్ వ్యూస్ అట్లా 70 సినిమాలు 100 బిలియన్ వ్యూస్ చాలా ఉన్నాయి. అట్లా అన్న ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీసి పాన్ ఇండియా కాలే, దీనికన్నా ముందే అన్న పాన్ ఇండియా. మాకు ఎక్స్పెక్టేషన్ అది అన్న బ్లాక్ బస్టర్, అది అంతే. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకొని బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు మా అన్న. రికార్డులు తిరగరాయాలన్నా, రికార్డులు సెట్ చేయాలన్నా మా అన్న తర్వాతనే ఎవరైనా అంతే. ఇప్పుడు అంటే సినిమా ఆపేయాలనే టాక్ నడుస్తుంది, దాని పట్ల మీరేమంటారు? సినిమా ఆపేయాల్సిన అంతే ఎవరికి ఏం లేదు. సినిమా నడుస్తుంది, బరాబర్ వస్తుంది, కలెక్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ వచ్చి ఈ మూవీ చూస్తారు, అందరు అనుకుంటారు, గల్లు ఎగిరేసుకుంటారు. ఈ సినిమా మేమైతే రచ్చ చేస్తాం మా ఫ్యాన్స్కి అయితే. మేము టాటూ వేసుకుని 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. మంచిగానే ఉంటుంది అక్క. అల్లు అర్జున్ ఫ్యాన్సా? అల్లు అర్జున్ ఫ్యానే నేను. కాసేపట్లో ఇక్కడికి అల్లు అర్జున్ రాబోతున్నారంట కదా? వస్తే హంగామా చేసేస్తాం మాకు. ఇగో ట్రస్ట్ చేస్తారు కదా, కాసేపట్లో హంగామా నడుస్తుంది. ఆఫ్టర్ 3 years తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అల్లు అర్జున్, మీ ఫీలింగ్ ఏంటి? అక్క అల్లు అర్జున్ గురించి తెలిసింది ఎట్లయినా, పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తాడు మొత్తం ఎంజాయ్ చేసేస్తాం. 3 years నుంచి వెయిటింగ్ అంతే. ఎందుకు పుష్ప 2 మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటారు? నేషనల్ అవార్డు వచ్చింది అక్క అల్లు అర్జున్కి. అది కాక పాట్నాలో పెద్ద ఈవెంట్ అయింది. ఏమంటుంది అది సౌత్ కదా, సౌత్లో అంత పెద్దగా ఫ్యాన్ బేస్ ఉంది. ఇక అక్కడితోటే ఏమంటారు అల్లు అర్జున్ గురించి తెలిసిపోతుంది ఇక ప్రపంచానికి మొత్తం పుష్ప 2 తోటి. వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్ అక్క. అల్లు అర్జున్ కూడా వస్తుండు కదా, వెయిట్ చేస్తున్నాం అంత. చూసిన ట్రైలర్ కూడా చూసిరు కాక అన్నిటిని బ్రేక్ చేసేసింది అది. సినిమా ఊపుతుంది, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది ఈరోజు. థియేటర్ మొత్తం దొరకదు కూడా, పలిగిపోవాలి థియేటర్లో రేపు. ఈరోజు బాస్ సినిమా అంటే తగ్గేదేలే మొత్తం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు? పిచ్చా ఫ్యాన్, నా దేవుడైనా, మా దేవుడైనా. 3 years తర్వాత వచ్చింది ఈ మూవీ. పండగ ఈరోజు మా పెద్ద పండగ ఆయన వస్తుందంటే మాకు. ఇలా థియేటర్ కూడా వస్తున్నా ఆయన. ప్రీమియర్ షో చూడబోతున్నారా మీరు? చూస్తున్నా. ఎట్లున్నాయి టికెట్స్, ఎట్లున్నాయి రేటు? నేనైతే 2,000 పెట్టి తీసుకున్నా. అంత కాస్ట్ అంటే బయట దాని మీద అంటే నెగటివ్ ట్రోల్స్ జరుగుతున్నాయి, అంత కాస్ట్ పెట్టి సినిమా చూస్తున్నారని చెప్పేసి, దానికి మీరేమంటారు? అని ఎన్నైనా చేసుకుని అట్లా చూడాలి సినిమా. ఒక్కరోజు రేపైతే మళ్ళీ టికెట్ రేట్లు తగ్గుతాయి, ఎల్లుండి అయితే అంతే. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టున్నారు, దానికి మీరేమంటారు? ఎవడైనా ట్రోల్ చేసుకుని ఎవడైనా చేయండి, అంటే అన్ననే వాళ్ళు ఒకటయ్యారు. ఇప్పుడు మా అల్లు అర్జున్కి ట్రోల్ చేశారు, ఏమైంది లాస్ట్కి నేషనల్ అవార్డే వస్తుంది. ట్రోలింగ్ అవన్నీ పట్టించుకోం మేము, అంతా వేస్ట్. ఎంట్రుక కూడా అదేమి ఎంత వేస్ట్. సో చూసారు కదా, ఇప్పటి వరకు ఫ్యాన్స్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది, అలాగే బాక్స్ ఆఫీస్ని కూడా షేక్ చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ మాటలో తెలియజేస్తున్నారు. మరి కాసేపట్లో సంధ్య 70mm కూడా అల్లు అర్జున్ రాబోతున్నారు. ఈగర్లీగా అటు స్క్రీన్ మీద ఇటు లైవ్లో మేము వెయిట్ చేస్తున్నాం చూడడానికి చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు RRR అలాగే బాహుబలి ఈ 2 సినిమాలతో కలిసి పోలిస్తే ఈ సినిమా కలెక్షన్ల వర్షం ఖచ్చితంగా కురిపిస్తుంది. అలాగే ఈ సినిమాతోటి వరల్డ్ వైజ్గా పుష్ప ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఎలా అయితే అయ్యారో వరల్డ్ వైజ్గా కూడా అల్లు అర్జున్కి మంచి గుర్తింపు వస్తుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.